శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక మాయా కలం. అనగనగా ఒక ఊళ్ళో చిట్టి పొట్టి అని ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. ఇద్దరు అన్నదమ్ములు. చిట్టి చిన్నవాడు, పొట్టి పెద్దవాడు. ఒక రోజున చిట్టి పొట్టి బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. చిట్టి తన గదిలోకి వచ్చి తలుపులు దబేలుమని మూశాడు. పుస్తకాలు కోపంగా మూల విసిరేశాడు. ఈ చప్పుడు విని పొట్టి గదిలోకి వచ్చాడు. చిట్టి కేసు చూస్తూ, అవును తెలిసిందిలే, ఇవాళ మళ్ళీ నిన్ను పంతులు గారు కొట్టారటగా అని అడిగాడు. అవునరా, పంతులు గారు వేసిన ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయాను. అన్నింటిలోనూ సున్నాలే వచ్చినాయి అన్నాడు చిట్టి విచారంగా. తప్పంతా నీదే. ఒక్క రోజైనా శ్రద్ధగా చదువుదామని ప్రయత్నించవు. మరి సున్నాలు కాక ఇంకేం వస్తాయి అన్నాడు పొట్టి గదమాయిస్తూ. పోరాపో, నాకేమీ అక్కర్లేదు వెదవ చదువు. చక్కగా గూటి బిళ్ళ ఆడుకుంటూ పొలాల మటుకు పోయి నేరేడు పళ్ళు కోసుకుంటూ ఉంటాను అన్నాడు చిట్టి నిర్లక్ష్యంగా. అయితే నీ పని ఇంకా అంతేలే, రోజు పంతులు గారి చేతిలో దెబ్బలు తింటూ ఉందు గాని అంటూ పొట్టి బయటికి వచ్చేశాడు. మర్నాడు మళ్ళీ చిట్టి బళ్ళో దెబ్బలు తిన్నాడు. ఆ వేళ తిన్న దెబ్బలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా మరుపుకు రాలేదు. చిట్టి తన గదిలో కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు. చదవకుండాగానే పంతులు గారు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ఏదైనా ఉపాయం దొరుకుతుందా అని అనుకున్నాడు. అలా ఆలోచిస్తుండగా చిట్టికి చప్పున ఒక ఉపాయం తట్టింది. ఆ ఊళ్ళో ఉన్న పెదరాసి పెద్దమ్మని అడిగితే ఏదో ఒక ఉపాయం తప్పకుండా చెబుతుంది అనుకుని ఈ ఆలోచనతో బయలుదేరి వెంటనే పెదరాసి పెద్దమ్మ ఇంటికి వచ్చాడు. వచ్చి, పెద్దమ్మ పెద్దమ్మ, చదవకుండానే మా పంతులు గారు వేసే ప్రశ్నలకు జవాబులు రాయటానికి నాకు ఏదైనా చక్కటి ఉపాయం చెబుతావా అని అడిగాడు. పెద్దమ్మ కాసేపు ఆలోచించి, అలాగే నాయనా, నేను ఒక మాయా కలం ఇస్తాను. నీ పంతులు గారు ఎంత కష్టమైన ప్రశ్న వేసినా అది నిమిషంలో రాసేస్తుంది. నువ్వు చదవాల్సిన పనే ఉండదు అని ఒక కలం తెచ్చి ఇచ్చింది. కలం చూడడానికేమో మామూలు కలం మాదిరిగానే ఉంది. చిట్టి ఆ కలం తీసుకుని సంతోషంతో గూడలెగరేసుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి రావడంతోటే, ఒరే పొట్టి, ఇక రారా, నువ్వు నీ ఇష్టం వచ్చిన ప్రశ్న వెయ్యి, నిమిషంలో జవాబు రాసి పారేస్తాను అని కేకపెట్టాడు. పొట్టి ఇది వినగానే ఆశ్చర్యంతో ఒక్క పరుగును వచ్చాడు. ఆ మాత్రం తెలివితేటలుంటే రోజు పంతులు గారి చేతిలో దెబ్బలెందుకు తింటావు అన్నాడు పొట్టి. అదంతా నీకు అనవసరం, కావలిస్తే ఇప్పుడే అడిగి చూడు, ఎవరు తెలివిగల వాళ్ళు తెలుస్తుంది అన్నాడు చిట్టి గర్వంగా. సరే, నీ పుస్తకం తెచ్చుకో, రాద్దుగాని అన్నాడు పొట్టి. చిట్టి పుస్తకం తెచ్చి పెద్దమిచ్చిన కలం పట్టుకుని టేబుల్ దగ్గర కూర్చున్నాడు. 6, 8, 9, 11 కూడితే ఎంతొస్తుందో చెప్పు అని ప్రశ్న చదివాడు పొట్టి. చిటికిలో రాసి కూడేసింది కలం. 34 అని అరిచాడు చిట్టి గర్వంగా పొట్టి వైపు చూస్తూ. పొట్టికి సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది. రైట్ అన్నాడు. ఇంకో లెక్క చెప్పాడు పొట్టి. నిమిషంలో చేసేసింది కలం. మరో లెక్క అంటూ 10 లెక్కలు చెప్పాడు పొట్టి. అన్నింటినీ కలం ఇట్టే చేసేసింది. అప్పుడు పొట్టికి ఒక సందేహం కలిగింది. వీడు లెక్కలే చేయగలడా, పాఠాల్లో ప్రశ్నలు కూడా జవాబు చెప్పగలడా అని. అందుకని కొంచెం సేపు జాగ్రఫీ పాఠంలో ప్రశ్నలు వేసి చూస్తానుండు అన్నాడు పొట్టి. ఓ, నీ ఇష్టం వచ్చిన ప్రశ్న వేయి, ఎందులోనైనా సరే అన్నాడు చిట్టి. అయితే హిందూ దేశమును గూర్చి నీకు తెలిసిన దంతయు రాయుము అని ప్రశ్న చదివాడు పొట్టి. కలం రాయడం మొదలుపెట్టింది. గబగబా బంతులు నిండిపోయాయి, పేజీలు నిండిపోయాయి, పుస్తకం నిండిపోతోంది. కలం మాత్రం ఇంకా రాస్తూనే ఉంది. పొట్టి చూస్తున్నాడు కలం నడకని. కలంతో పాటు చిట్టి చేయి కూడా వేగంగా నడుస్తోంది. పాపం చిట్టికి చేయి నొప్పి పుట్టింది. కానీ కలం మాత్రం రాయడం మానలేదు. అబ్బా, ఇవాళకి ఇక చాలులేరా, రేపటి నుంచి చూసుకోవచ్చు స్కూల్లో నా మహిమ అన్నాడు చిట్టి రాయడం చాలిద్దామని. కానీ కలం ఆగితేనా, రాసుకుంటూ పోతూనే ఉంది. కలం రాయాల్సిన జవాబు పూర్తి కాలేదు. హిందూ దేశాన్ని గురించి రాయడం అంటే మాటలా? అదీ కాక అది మాయా కలం గనక దానికి అన్నీ తెలుసు. అందుకని అది ఆగకుండా రాసుకుపోతూనే ఉంది. పుస్తకం నిండిపోయింది. అందుకని టేబుల్ మీద రాయడం మొదలుపెట్టింది. టేబుల్ నిండిపోయింది. ఇక నేల మీద రాయడం మొదలుపెట్టింది. నేల కూడా నిండిపోయింది. కానీ కలం రాయటం పూర్తి కాలేదు. అది గోడల మీద రాసుకుపోతోంది. కలంతో పాటు చిట్టి చేయి కూడా గబగబా గోడల మీద చివరి నుంచి ఈ చివరి దాకా పరిగెడుతూనే ఉంది. ఆఖరికి చిట్టికి ఏడుపు కూడా వచ్చింది. కలం తీద్దామంటే ఎంతకీ ఊడిరాదు. చిట్టికి ఏమీ తోచలా. నొప్పి అంతకంతకీ ఎక్కువైపోతుంది. ఒరే పొట్టి, నువ్వేదైనా ఉపాయం ఆలోచించి దీన్ని లాగేరా అన్నాడు చిట్టి. పొట్టి కలం లాగుదామని ప్రయత్నించాడు. కానీ అది రాలేదు. రాసుకుపోతూ ఉంది. పాపం తమ్ముడి అవస్థ చూస్తే పొట్టికి కూడా ఏడుపొచ్చింది.
ఎక్కడ దాపురించిందిరా ఈ మాయదారి కలం నీకు అని అడిగాడు పొట్టి తమ్ముణ్ణి ఓదారుస్తూ. చదవకుండానే ప్రశ్నలకు జవాబులు రాసే ఉపాయం చెప్పమంటే మన పేదరాశి పెద్ద మీద ఇచ్చిందిరా అంటూ మళ్ళీ బావురుమన్నాడు చిట్టి. అప్పుడు గ్రహించాడు పొట్టి ఇదంతా పెద్దమ్మ వేసిన ఎత్తేనని. ఓ అదా సంగతి, శ్రద్ధగా చదువుకుంటానంటే కలం మళ్ళీ వదిలిస్తుందేమోరా అన్నాడు పొట్టి. ఇంత బాధపడాలని తెలిస్తే అట్లాగే చదువుకుంటానని చెప్పేవాణ్ణిగా పెద్దమ్మతో అన్నాడు చిట్టి ఏడుపు దిగమింగుతూ. చిట్టి మాటలు అంటుండగానే అది అలా దారికిరా, శ్రద్ధగా చదువుకుంటే ఎంత మంచిదో ఇప్పుడైనా తెలిసిందా అంటూ ప్రవేశించింది పేదరాశి పెద్దమ్మ. చిట్టి పొట్టి ఏడుపు చూసేసరికి పెద్దమ్మకు జాలి వేసింది. ఇక చాలే అంటూ పెద్దమ్మ కలం మీద చేయి వేసింది. కలం కాస్త ఊడి వచ్చేసింది. అప్పుడు పెద్దమ్మ ఇలా అంది, ఇది ఇక మామూలు కలమే. ఇవాళ నుంచి నువ్వు పడ్డ బాధకి గాని దీన్ని నీకు బహుమానంగా ఇస్తున్నాను. చాలా బాగా రాస్తుంది. ఇక నుంచి అయినా నువ్వు శ్రద్ధగా చదువుకో. బళ్ళో ఈ కలంతో పాటే రాయి. ఒకవేళ నువ్వు దాన్ని పారేద్దామని మనసులో అనుకున్నావంటే మళ్ళీ అంటుకుంటుంది, మళ్ళీ ఇలాగే బాధపడతావు అని అన్నది. అంతటితో చిట్టికి బుద్ధి వచ్చి ఈరోజు మొదలు పాఠాలు శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడు. మర్నాటి నుంచి చిట్టికి బళ్ళో అన్నింటిలోనూ ఫస్ట్ మార్కులే. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి. తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలు కమెంట్ల రూపంలో తెలియచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సెలవు.